మహిమాన్వితుడును మహాగణుడు సర్వకృపానిధియగు దేవుని యొక్క సన్నిధిని బట్టి, పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. దేవుని కృపలో ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధముగా దర్శించడానికి, మీతో పరిశుద్ధ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి చక్కగా దైవ వర్తమానములను వినుచు దేవుని కొరకై పరలోక రాజ్యము నిమిత్తం సిద్ధపడుతూ ఉన్నారని, మరి పడి ఉన్న స్థితిలో నుంచి పైకి లేవనెత్తబడుచున్నందుకు, తిరిగి రాకడ కొరకు ప్రభురాజ్యమును ఎదుర్కోవడానికి సంసిద్ధులుగా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి యొక్క వాక్యం అందని ప్రతి ఒక్కరికి కూడా మరి పరిశుద్ధ లేఖనాలను వాక్య భాగాన్ని అందించండి. మరి కొద్ది దినముల తరువాత మరి సువార్త అనేటువంటిది అంతమవుతూ ఉంటుంది. సువార్త దొరకని దినాలు రాబోతూ ఉంటున్నాయి. కాబట్టి దొరికినప్పుడే మనము దాన్ని అనుభవించాలి, అనేక మందికి పరిచయం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా అనేకులకు ఈ యొక్క వర్తమానములు అందుచున్నాయని విశ్వసిస్తున్నాను. మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కూడా ఈ సేవలో పాలిభాగస్తులై దేవుని సన్నిధిని అనుభవిస్తున్నందుకు, రాబోతున్న ప్రభు రాజ్యంలో గొప్ప ఉన్నతమైనటువంటి బహుమానాలు పొందుకోవడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నారని విశ్వసిస్తూ ఉంటున్నాను. మరి చక్కగా ఒక పాఠం విన్న తరువాత దేవుని యొక్క వర్తమానంలోనికి వెళదాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, కృపగల తండ్రి, ప్రేమగల రక్షక, నీ యొక్క ఉన్నతమైన కృపచేత సర్వలోకమును పరిపాలిస్తున్న ప్రభువా, సకల జీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. తగిన కాలమందు వాటికి ఆహారమునిస్తున్నాం. ఆత్మీయ జీవితంలో మాకును సమృద్ధి అయిన ఆహారమును దయచేస్తున్నందుకు వందనాలు. ఈ వాక్యం వినిచున్నవారు, అలాగే ప్రభువా నీ సన్నిధిలో సిద్ధపడుతున్న వారిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ వర్తమానం ద్వారా మాతో మాట్లాడు. కృపా సత్యములు మా మీద కృపణించమని యేసు ప్రశస్త నామం నడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
తెల్లని తెల్లని తేట తెల్లని యేసని ప్రేమామృతం చుంటెతేనే కన్నా మధురం సర్వజనులకు సుకృతం చుంటెతేనే కన్నా మధురం సర్వజనులకు సుకృతం యేసని ప్రేమామృతం యేసని ప్రేమామృతం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు చక్కని ప్రార్థన విని ఉన్నాం. తన కృప చేత ప్రభు సమృద్ధిని దయచేస్తున్న రీతిని బట్టి వందనాలు. మరి సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా ప్రకటన గ్రంథ విశ్లేషణను మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధమైనటువంటి కృపను బట్టి, చక్కని ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ప్రేమను బట్టి మరి ప్రతి వర్తమానము, ప్రతి వాక్యము కూడా స్పష్టంగా మీకు అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను. మరి ఎంతోమంది ప్రార్థన అవసరతలు కోరుచున్నారు. దాన్ని బట్టి చక్కగా దేవుని సన్నిధిని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాను. మరి గత వారంలో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఒక భాగాన్ని మనం చూడగలిగి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో మరి 7 సంఘములు అనేటువంటి విషయాన్ని అంతకుముందు మనము విని ఉన్నాం. మరి చిన్న ఆసియాలో ఉన్నటువంటి మరి ప్రాంతము లేక ప్రస్తుతమందు టర్కీ దేశం, ఆ దేశంలో ఉన్నటువంటి 7 సంఘాలు, ఆ 7 సంఘాలు ఏమిటి అనేటువంటివి స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఒకసారి మరలా దాన్ని చదువుకుని ముందున్నటువంటి వర్తమానంలోకి వెళదాం. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో 7 సంఘముల యొక్క పేర్లు ఇక్కడ చక్కగా మెన్షన్ చేయబడినటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని సన్నిధిలో మరి ఎన్నో సంఘాలు ఉంచున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా 7 అనే పరిపూర్ణతను ప్రభు సూచించుచు మరి 7 సంఘాలకి వర్తమానాలు పంపించినట్లు చూస్తున్నాం. కేవలం 7 సంఘాలకే కాదు, నేడు ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న సమస్త సంఘాలకు, సమస్తమైనటువంటి మరి దేవుని యొక్క సంస్థలన్నిటికీ కూడా ఈ యొక్క వర్తమానం అనేటువంటిది చెల్లుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు మరి దీనిలో ఉన్నటువంటి సంఘముల పేర్లు మాత్రమే చాలాసార్లు పెట్టుకుంటూ ఉంటాం. దేవుని ప్రియవిత్తులారా, 7 సంఘాల్లో దేవుడు అనేకమైన తప్పులు చూపిస్తూ ఉంటున్నాడు. మరి దాన్ని కూడా చాలామంది గమనించి మిగిలిన వాటి పేర్లు పెట్టుకోకుండా ఏదైతే మంచి సాక్ష్యం కలిగి ఉందో దాని పేరు మాత్రమే పెట్టుకుని సంఘాలను నడిపిస్తూ ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి, సంఘములన్నీ కూడా దేవునికి చెందినటువంటివి. సంఘమునకు ప్రభువే శిరస్సై ఉన్నాడు. సంఘమునకు ఏ పేరు ఉన్నా, ఏ విధమైనటువంటి స్థితిలో ఎటువంటి దైవచనుడు జరిగిస్తూ ఉంటున్నా అది సంఘము దేవునికి చెందినటువంటిదే కానీ మనుష్యులకు చెందినటువంటిది కాదు. ఇక్కడ ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్,
ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు ప్రభువు వర్తమానం పంపిస్తూ ఉంటున్నాడు. వీటిని గురించి ఇంకా ముందు భాగంలో మనము అనేకమైనటువంటి మర్మములను, విషయాలను గ్రహించటానికి దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి వాటి పేర్లు మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. దైవజనుడు లేకపోతే ప్రవక్త, దేవుని చేత పంపబడినటువంటి యోహాను దేవుని యొక్క సూచనల మేరకు, యేసుక్రీస్తు వారి యొక్క సూచన మేరకు తన ఉత్తరాలు 7 సంఘాలకు, అంటే ఒక్కొక్క సంఘం గురించి ప్రభు ఏం మాట్లాడారో, ఏ విధంగా తెలియపరిచారో దానిని స్పష్టంగా వారికి వ్రాసి పంపించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరి వర్తమానం వారిదే. ఏ సంఘంలో ఉన్న లోటుపాట్లు వారికే వ్రాశారు. చాలాసార్లు మనం కూడా దర్శనాలు చూస్తాం, చాలాసార్లు ప్రవచిస్తూ ఉంటాం. ఒక విషయంలో మరి ఒకరి విషయాన్ని ఇంకొకరికి తెలియపరుస్తూ ఉంటాం. అది సొంత జ్ఞానంతో తెలియపరిచేటువంటిది కాదు. ప్రభువు ఎవరికి చెప్పమంటే వారికే చెప్పవలసినటువంటి ఆవశ్యకత మనకుంది. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు చూస్తూ ఉంటున్నాడు. దినవృత్తాంతాల గ్రంథంలో ప్రభు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటే, యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కన్నులు లోకమందంతటా సంచారం చేస్తూ ఉంటున్నాయి అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంటున్నాడు. అంతేకాదు, సామెతల గ్రంథంలో చూసినప్పుడు యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి, చెడ్డవారిని మంచివారిని అవి చూస్తూ ఉంటున్నాయి అనేటువంటి మాట చాలా స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంటుంది. దేవునికి ఏ విధమైనటువంటి సాక్ష్యం చెప్పేవారు కానీ, లేకపోతే ప్రతిదినం రిపోర్ట్ ఇచ్చేవారు కానీ అవసరం లేదు. ఆయన కన్నులే యావత్తు ప్రపంచాన్ని తిరిగి వస్తున్నట్లు చూస్తూ ఉంటున్నాం. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటున్నాడు. గమనించాలి, యేసు ప్రభు వారు మన హృదయాన్ని పరిశీలించువాడు. మన దేహంలో ఉంచున్న అందచందాలను, లేకపోతే మనకుంచున్నటువంటి ధనఘనతలను, బలమును చూచువాడు కాదు. ప్రభువు మన యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. అందుకే మత్తయి సువార్తలు అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు అనే మాట స్పష్టంగా తెలియపరిచాడు. కాబట్టి ప్రభు చూచేటువంటిది హృదయం. కాబట్టి హృదయాన్ని శుద్ధితో ఉంచుకోవాలి. హృదయము దేనితో నింపబడుతుందో నోరు అదే మాట్లాడుతుంది అంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మరి సంఘములలో ఉంచున్నటువంటి లోటుపాట్లు ప్రభు చూస్తున్నాడు. ఎందుకంటే ఎత్తబడి క్రీస్తుతో యుగయుగములు రాజ్య పరిపాలన చేయవలసినటువంటి రాజులు, రాణువులు క్రీస్తుకు వలె పరిశుద్ధులై ఉండాలి, యథార్థవంతులై ఉండాలి. మోసగాళ్ళుగాను, లేకపోతే రహస్యముగా పాపము జరిగించేవారుగాను ఉండకూడదు. హృదయ శుద్ధి గలవారిగా ఉండాలి. కాబట్టి ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమస్తాన్ని కూడా పరిశీలన చేస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారి పరిశీలనలో కొన్ని మాటలు మనం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఏమిటి అంటే, ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తెలియపరిచారు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దానిని పెరికివేయమని చెప్తున్నాడు. గుడ్డివాడిగా పరలోక రాజ్యంలో ఉండటం మంచిది, కానీ అన్ని అవయవాలు కలిగి ఆ యొక్క కంటి ద్వారా పాపం జరుగుతూ ఉంటుంటే ఆ ఒక్క కంటి ద్వారా దేహం అంతా అగ్నిలోనికి వెళ్ళిపోవటం మంచిది కాదు అంటున్నాడు. అలాగే నీ కుడి చెయ్యి నీకు అభ్యంతరంగా ఉంటే దానిని కూడా తీసి పడవేయమంటున్నాడు, నరికేయమంటున్నాడు. అంటే ప్రభువు దేహంలో ఉన్నటువంటి హృదయాన్నే కాదు,
దేహంలో ఉంచున్న ప్రతి అవయవము ద్వారా జరుగుతున్నటువంటి పాపాన్ని చూస్తూ ఉంటున్నాడు, రాస్తూ ఉంటున్నాడు, పరిశీలన చేస్తూ ఉంటున్నాడు. చాలామంది అంటారు, దేవుని యందు ప్రియమిత్రులారా, ఈ శరీరము మట్టితో చేయబడింది కాబట్టి మట్టి దేవుని రాజ్యానికి వెళ్ళదు. కాబట్టి హృదయముతో జరిగించే ప్రతి ఒక్కటి, ఆత్మలో జరిగే ప్రతి ఒక్కదానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ శరీరంతో మనం ఏదైనా చేయొచ్చు అని చాలామంది తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటున్నారు. దేవుని సన్నిధిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, దేహమును చంపువానికి మాత్రమే మీరు భయపడొద్దు, కానీ దేహమును ఆత్మను కూడా అగ్నిలో పడవేయడానికి మీరు భయపడండి అంటున్నాడు. దేవుని సన్నిధిలో దేహం మీద, ఆత్మ మీద సమస్త అధికారము కలిగి ఉంది. దేహముతో చేస్తున్న ప్రతిదానికి ప్రభు తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి చాలా స్పష్టంగా ఒక్కొక్క సంఘానికి పేరు పేరున మరి ఉత్తరాలు పంపిస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియమిత్రులారా, ఈరోజు సంఘ నాయకులు, సంఘ బిడ్డలు ఒకసారి మన జీవితాలను ప్రభు దగ్గర గమనించుకోవాలి. మన సంఘము కూడా క్రీస్తులో వ్రాయబడి ఉంది. క్రీస్తు యొక్క ఉన్నతమైన కవిలలో చేర్చబడింది. నీవు నీ సంఘానికి ఏ పేరు పెట్టావో ఆ పేరుతోనే ప్రభు చూస్తూ ఉంటున్నాడు. మరి మీ సంఘం పేరు కూడా ప్రభు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. మన సంఘంలో ఏమేమి జరుగుతున్నాయి అనేటువంటిది పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి సంఘ నాయకులైనటువంటి వారు దేవునికి సంఘం పట్ల లెక్కప్ప చెప్పాలి. ఇక్కడ చూసినప్పుడు యోహానుకు ఈ సంఘాల విషయాలు ఏమీ తెలియదు, ఆయన ఎప్పుడూ దర్శించకపోవచ్చు. కానీ యేసు ప్రభు వారు స్పష్టముగా వారిలో జరుగుతున్న క్రియలన్నింటినీ కూడా చూచి యేసు ప్రభు వారు వారికి వర్తమానాన్ని పంపిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ చూసినప్పుడు దేవుని సన్నిధిలో 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని 12వ వచనంలో ఒకసారి చదివినట్లయితే, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడా తిరిగి తిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటి అని చూడ తిరిగి తిని. దేవుని ప్రియ జనాంగమా, యోహాను దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో నా వెనక ఒక స్వరం వినబడుతూ ఉంటుంది అని చెప్పినటువంటి యోహాను, నేను వెనక తిరిగి చూచి తిని ఆ స్వరమేమిటో అని చెప్పి నేను వెనుకకు తిరిగి చూచాను అంటూ ఉంటున్నాడు. ఒక విషయాన్ని గమనించాలి. ఎన్నో స్వరాలు మనం వింటాం, ఎంతోమంది స్వరాలు వింటాం, కానీ దేవుని స్వరం వినుట చాలా భాగ్యం. ప్రియ బిడ్డలారా, మనము మన జీవితంలో, మన విశ్వాస యాత్రలో, మనము సాగించున్నటువంటి విశ్వాసమైన జీవితంలో ఎప్పుడైనా మన ప్రభు స్వరము మనం వినగలిగామా? దేవుని యొక్క కృపలో ఇది ఎంతో భాగ్యము, ఇది ఎంతో ఆశీర్వాదకరము, దీవెనకరము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నా స్వరము ఎరుగును, అవి నన్ను వెంబడిస్తాయి అని దేవుని యందు విశ్వాసులకు, శ్రేష్టమైన గొర్రెల కొరకు ప్రభు ఇస్తున్నటువంటి చక్కని సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, మనం ప్రభువారమైతే, ప్రభు యొక్క పక్షంగా ఉంటే, నిజముగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మరి ప్రభు స్వరాన్ని మనము వినగలము, ప్రభువును వెంబడిస్తాం, ప్రభువును గుర్తుపడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా తెలియపరిచారు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. అంతేకాదు, నా గొర్రెలు నా స్వరమును గుర్తుపడతాయి.
అన్యుల స్వరము వాటికి తెలియదు అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలు క్రీస్తు యేసు రక్తమందు కడగబడ్డాము అని దేవుని సన్నిధిలో సాక్ష్యాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభు స్వరాన్ని వినడానికి సంసిద్ధత కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైన భక్తుల్లో అనేకమైన అనుభూతులు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి భక్తుడైనటువంటి యోహాను దేవుని స్వరము వినడానికి పద్మాసు ద్వీపంలోనికి కొనిపోబడ్డాడు. ఏకాంతమైనటువంటి స్థలాల్లో కొనిపోబడ్డాడు. క్రీస్తుతో కూడా గడుపుతున్నట్లు చూస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో దేవుని పిల్లలమని దైవజనులమని చెప్పుకొనుచు ఎంతో సమయాన్ని లోకంతో గడుపుతున్నాం, బంధుమిత్రాదులతో గడుపుతున్నాం, స్నేహితులతో గడుపుతున్నాం, శరీరేచ్ఛల కొరకు గడుపుతున్నాం. కానీ దేవుని యొక్క స్వరము వినడానికి, ప్రార్థనలో ఏకాంతంగా ఉండడానికి, నిజముగా క్రీస్తుతో గడపడానికి చాలామంది సమయాన్ని వెచ్చించలేకపోతూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, నీ గుమ్మం యొద్ద కాచుకొని ఎవరైతే సిద్ధ మనసు కలిగి ఉంటారో వారు ధన్యులు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం అయితే మరి వేకువజాము, అలాగే రాత్రి సమయము, సాయంకాల పూట, అంతేకాదు మిట్ట మధ్యాహ్న సమయంలో కూడా ఆకాశము తట్టు కన్నులెత్తి నాతో మాట్లాడిన ప్రభు ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు జవాబిస్తాడు అని ఆకాంక్షతో ఎదురు చూచేవాడు. 25 సంవత్సరాలు దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించాలి. దేవుని స్వరము వినడానికి మన చెవులు తెరవాలి. దేవుని స్వరం వినడానికి మన మనస్సును సిద్ధపరచుకోవాలి, మన శరీరాన్ని కూడా సిద్ధపరచుకోవాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు దేవుని స్వరాన్ని వినినటువంటి అనేకమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. ఏ పరిస్థితి అయితే ఏమిటి, దేవుని స్వరం వారు చక్కగా విన్నారు. భక్తుడైన యోహాను నా వెనక చెప్పుచున్న స్వరం, 7 సంఘాలకి వర్తమానం పంపించమని చెప్పుచున్న స్వరం నేను విన్నాను. ఆ వినుచున్న స్వరం ఏమిటో అని నేను వెనకకు తిరిగాను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే వెనుకకు తిరిగాడో ఎన్నో ఉన్నతమైనటువంటి దర్శనాలు చూస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు స్వరం వినడానికి వెనుదిరిగాడు, వెనకకు చక్కగా తిరిగి చూచాడు. కానీ మన విశ్వాస జీవితంలో వెనకడుగు వేస్తూ ఉంటున్నాం. ప్రభువులో నుండి, ప్రార్థనలో నుండి, పరిశుద్ధతలో నుండి వెనకడుగు వేస్తూ ఉంటున్నాం. యోహానుకు మనకు ఉన్నటువంటి తేడా అది ఒక్కటే. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము సంపూర్ణముగా క్రీస్తుతో గడపడానికి, ఏకాంతముగా ప్రభు సన్నిధిలో గడపడానికి నీవు నేను సిద్ధ మనసు గలవారిగా ప్రభు సన్నిధిలో ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. నేడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నటువంటి ప్రభు, అబ్రహాముతో మాట్లాడిన ప్రభు, ఇస్సాకు యాకోబులతోనూ, దావీదు, అలాగే అనేక మంది భక్తులతో మాట్లాడిన ప్రభు ఈ క్రొత్త నిబంధనలో కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత కూడా అనేక మందితో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నేడు నిజముగా దేవుని స్వరము వినడానికి ఎవరు కూడా సంసిద్ధత కలిగి ఉండలేకపోతూ ఉంటున్నారు. ఎవరు కూడా కనిపెట్టలేకపోతున్నాం, నిరీక్షణ కలిగి ఉండలేకపోతున్నాం. సమయమంతా లోక బంధకాలతో గతించిపోతూ ఉంటుంది. సమయమంతా కూడా మరి టెలివిజన్ ముందో లేకపోతే సెల్ ఫోన్ ముందో మనకు సమయం అంతా గడిచిపోతూ ఉంటుంది. దేవుడిచ్చిన 24 గంటల సమయం సరిపోవటం లేదు మనిషికి. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభుతో మనం సమయం గడపడానికి ఇష్టపడితే, ప్రభు మనతో మాట్లాడితే ఇవన్నీ కూడా వ్యర్థమని మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో
ఒక్కసారి భక్తుడైనటువంటి యోహానును దేవుడు ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడో, ఏ రీతిగా ఏకాంత జీవితంలోనికి వెళ్ళాడో, ఏ రీతిగా ప్రభు స్వరాన్ని వినగలుగుతూ ఉంటున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకొని మన దైనందిన జీవితాల్లో క్రీస్తును చేర్చుకొని తన కృప వాత్సల్యత బాహుళ్యం చేత మరి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగంగా ప్రభు యొక్క స్వరము వినుటలో మనము సంసిద్ధులమై ఉండాలి. దేవుని సన్నిధిలో సమూయేలు కూడా చిన్న వయసులోనే దేవుని స్వరం విన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వయసుతో ఏమాత్రము కూడా సంబంధం లేదు. ప్రతి వయసు వారితోనూ ప్రతి ఒక్కరితోనూ ప్రభు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో మరి సంసిద్ధత కలిగి ప్రభు స్వరాన్ని మనం విందాం, ప్రభు స్వరం ప్రకారం మనం నడుద్దాం. ప్రభు మనతో మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట మనం గ్రహించి క్రీస్తులో పరిపూర్ణులమై ఉన్నతమైన స్థితిలో వర్ధిల్లుదాం. దేవుడు మరి తన పరిశుద్ధమైనటువంటి వాక్యమును దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తున్నాడని విశ్వసిస్తూ ఉంటున్నాను. మరి మీ దగ్గర నుండి ఎన్నో చక్కని సాక్ష్యాలను నేను కోరుకొని ఉంటున్నాను. ఈ వారమంతా ప్రభు సన్నిధిలో మరి ప్రభు స్వరం వినడానికి ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో మరి ఒక వర్తమానంతో మనమందరం కూడా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే మోకరించి మీ చేతులు ప్రభు ఎత్తుపట్టండి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రభు యొక్క స్వరము వినలేనటువంటి పరిస్థితిలోనూ, ఆయన ఉనికి తెలియని స్థితిలో, స్పర్శించలేని స్థితిలో ఉంటున్న మనం ఈరోజు ప్రభు మనల్ని మనం అప్పగించుకుంటే ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు స్వరాన్ని వినడానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. వినగలిగిన చెవులను ప్రభు మనకిస్తున్నాడు. ఒక్కసారి విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా మోకరించి మీ చేతులు ప్రభుతో ఎత్తిపట్టండి. ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ దినము పరిశుద్ధ వర్తమానం ద్వారా మాతో మాట్లాడారు. ఆ దినమందు ప్రభువా యోహానుని మీరు ఏర్పాటు చేసుకుని వెనక నుండి ప్రభువా మీరు వినిపించిన స్వరం ఎప్పుడైతే ప్రభువా యోహాను విని ఉన్నాడో నాయన వెనుక తట్టు తిరిగి గొప్ప అద్భుతాలు చూసినట్లు మేము చూస్తూ ఉంటున్నాం. ఈరోజు విశ్వాసులుగాను దైవజనులుగా నీ స్వరము వినే భాగ్యం మాకు దయచే. నీ స్వరం వినే చెవులు మాకు దయచేయండి. లోక సంబంధమైనటువంటి జనుల స్వరము కాకుండా, అన్యుల స్వరము కాకుండా ప్రభువా ప్రధాన కాపరివి, మా రక్షకుడవు, మా కాపరి అయినటువంటి నీ స్వరము మేము వినుట మాకు నేర్పించండి. నీ సన్నిధి కాంతిలో ప్రకాశింపచే. మోకరించి చేతులెత్తిన ప్రతి బిడ్డను దీవిస్తున్నాను. నీ దీవెన బిడ్డల మీద సమృద్ధిగా ఉండినగాక. నీ స్వరమును విని దైవాశీర్వాదములు పొందుదురుగాకని నీ సన్నిధిలో బిడ్డలను దీవిస్తూ ఉంటున్నాను. ఈ దీవెన బిడ్డల మీద నిత్యముగా ఉండునుగాక. నీ కరుణా కటాక్షంతో నింపండి. రోగులకు స్వస్థతనివ్వండి. యేసు ప్రశస్త నామములు అడుగుచు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్యన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం సకల పరిశుద్ధులకును ఈ దినము వర్తమానం విని ఎవరైతే వర్తమానాన్ని అంగీకరించి ప్రభు తట్టు తిరిగారో వారికి నీ సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి మా కొరకు ఈ యొక్క పరిచర్య కొరకు, మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ఇంకా తెలియని వారికి ఈ యొక్క ఛానల్ పరిచయం చేసి అనేకులకు వర్తమానాలు అందించాలని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.